హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలామందికి థ్యాంక్ యూ. బట్ మెయిన్గా ఏంటంటే నేను చెప్పే ప్రతి వీడియోని అయితే పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను తిరుమలకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తుంటానన్నమాట. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది దేవుని దగ్గర సేవ చేసుకోవాలనుకుంటారు అనమాట. అయితే ఆ సేవ ఏ విధంగా చేసుకోవాలి, ఆ సేవకు మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంతా కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మనం డైరెక్ట్ టికెట్ తీసుకుని సేవ్ చేసుకోవడానికి అయితే రాదనమాట. మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. అసలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి స్లాట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను, పూర్తిగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మనం టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ చూసుకోవచ్చు, సేవాస్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. ఈ సేవాస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అనేక రకాల సేవస్ ఉంటాయన్నమాట. మీరు ఏ సేవ చేసుకోవాలనుకుంటున్నారో ఇవంతా ఉంటారన్నమాట. అంగ ప్రదర్శన, అదేవిధంగా శ్రీనివాస దివ్య దర్శనం, అర్జిత సేవ, వర్చువల్ సేవ, అంగ ప్రదర్శనం అన్నమాట. అదేవిధంగా సేవ ఎడిప్ అని ఉంది, ఎస్పి ప్రదర్శనం అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్జిత సేవ అని ఉందనుకోండి, దీనిపైన ఆర్జిత సేవ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ మనము ఆన్లైన్లో టికెట్ ఏ విధంగా బుక్ చేసుకుంటామో అదే మాదిరిగా ఇక్కడ స్లాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ చూడొచ్చు, మార్చి లేదా రీఫ్రెష్ కొడుతున్నా. ఇక్కడ మనం సేవ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్జిత సేవ బుక్ చేసుకోరు కదా, ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనమాట. శ్రీవారి టెంపుల్ ఉంది కదా, శ్రీవారి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా సప్తగిరి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా శ్రీ గోవింద స్వామి టెంపుల్ ఉంటుంది. శ్రీ పద్మావతి అమరావతి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. శ్రీనివాస టెంపుల్ ఉంటుంది. తిరుచూరు ఉంటారన్నమాట. అన్ని టెంపుల్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మీ ఎక్కడ సేవ చేసుకుంటారో అక్కడ టైప్ అయితే చేయండి. అయితే చాలామంది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి చేసుకుంటారు కాబట్టి చాలామంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. శ్రీవారి టెంపుల్ ఉంది కదా, శ్రీవారి టెంపుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ సేవ అంటే మీరు ఎలాంటి సేవ చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఆల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అంటే ఆల్ పెట్టుకుంటే మీకు ఏ సేవ అయినా వస్తుందన్నమాట. బట్ మీరు పర్టికులర్గా నేను ఆ సేవనే చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అనుకుంటే మీరు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఏ సేవ చేసుకోవాలనుకుంటున్నా ఆ సేవ చేసుకోవాలన్నమాట. 4 రకాల సేవలు ఉన్నాయన్నమాట. ఆ సేవ్ సెలెక్ట్ మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అక్కడ ఖాళీలను బట్టి మీకు ఎలాంటి సేవనైనా ఇస్తారనమాట. అయితే మొత్తానికైతే ఓకే అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత మీరు ఏ డేట్ రోజు వెళ్దాం అనుకుంటున్నారు, అంటే ఏ రోజు సేవ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 తారీఖు సేవ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, 20 తారీఖు సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. మార్చి, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా టోటల్గా సేవాకు సంబంధించి అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. అందుకోసమే ఏది కూడా ఓపెన్ అవుతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, నెట్టు బాగానే ఉంది, సిగ్నల్ బాగానే ఉంది. బట్ ఇక్కడ ఇవన్నీ స్లాట్స్ అనేవి బుక్ అయితే అయిపోయింది అనమాట, సేవ స్లాట్స్ అనేవి. అందుకోసం ఇక్కడ ఏ వస్తలేవు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ తారీఖు అనుకుంటారో ఆ తారీఖు అయితే వెళ్ళవచ్చు అనమాట. అంతే.